హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్ రెసిపీస్ అండి. కేవలం రైస్ ఫ్లోర్తో ఈ టీ టైమ్ స్నాక్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ టీ టైమ్ స్నాక్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ వరకు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. అలానే ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకోండి. నువ్వులు వేయించాల్సిన అవసరం లేదండి, నేరుగానే యాడ్ చేసేసుకోవచ్చు. అలానే నువ్వులు ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ రైస్ ఫ్లోర్లో ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు నెయ్యిని కానీ లేదా నూనెని కానీ బాగా మరిగించుకొని వేడివేడిగా యాడ్ చేసేసుకోవాలండి. ఇలా వేడిగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ బియ్యం పిండిలో ఈ నెయ్యి అనేది బాగా కలిసేటట్టు స్పూన్తో కలుపుకోవాలి. ఇలా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్ వరకు పెసరపప్పుని యాడ్ చేసుకోండి. నేను 1 అవర్ ముందు నానబెట్టుకున్నానండి. పెసరపప్పు అనేది 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. అలానే 1 స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఈ పిండిలో ఇవన్నీ బాగా కలిసేటట్టు స్పూన్తో బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత ఇందులోంచి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని చపాతీ పీట పైన ఒక పాలిథిన్ కవర్ కానీ లేదా బటర్ పేపర్ కానీ వేసి దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చపాతీలా ఒత్తుకోవాలి. మరీ పలుచగా ఒత్తుకోకండి, కొంచెం మీడియంగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చాక్తో మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనం వేయించేసుకుందాం. ఈ బటర్ పేపర్ వేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఊడొచ్చేస్తుందండి. లేదా నేరుగా మనం పీట పైన ఒత్తుకుంటే పీటకి అతుక్కుపోతుంది కనుక బటర్ పేపర్ కానీ లేదా పాలిథిన్ కవర్ కానీ వేసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న ఈ పిండి మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసేసుకోవాలి. మీరు తీసుకున్న ఆయిల్కి ఎన్ని సరిపడతాయో అన్నీ ఒక్కొక్కటిగా నెమ్మదిగా యాడ్ చేసుకోండి. లేదంటే ఆయిల్ పైకి తుల్లిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండో వైపు టర్న్ చేసుకుంటూ ఈ చెక్కల్ని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని టిష్యూ పేపర్ యాడ్ చేసిన ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. పిండిని ఇలా ఒత్తుకొని చాక్తో కట్ చేసుకోవడం మీకు కష్టమో అనిపిస్తే చాలా ఈజీ మెథడ్లో నేను చూపిస్తున్నానండి. చిన్న పిండి మిశ్రమాన్ని తీసుకొని కొద్దిగా బటర్ పేపర్కి ఆయిల్ని అప్లై చేసుకొని చూసారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కప్పుతో ఇలా ఒత్తుకుంటే రౌండ్గా వచ్చేస్తాయండి. అలానే చాలా ఈజీగా తయారైపోతాయి. ఆ మెథడ్ కష్టం అనిపిస్తే మీరు ఈ మెథడ్లో కూడా ఈ స్నాక్ రెసిపీని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని కూడా ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా టిష్యూ పేపర్ యాడ్ చేసిన ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మిగతా పిండి మొత్తాన్ని కూడా మీకు నచ్చే విధంగా ఒత్తుకొని ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. అలానే చాలా ఈజీగా తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఈ టీ టైమ్ స్నాక్ రెసిపీ చెక్కల్ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.